ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏంటి మీకు కొత్త బంగారులో సినిమా అంటే బాగా ఇష్టమా? అవును మేడం. అవునా కదా చెప్పండి సార్. అవునా కదా? చాలా అంటే చాలా ఇష్టం మేడం. చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడి నుంచే కథ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది. అవును అవును మేడం. ఆ ఒక్క పాటతో రాంబాయికి ఆ పాటే కదా ఇష్టం. అవును మేడం. అక్కడే కదా రాజు అంటే లవ్ చేసి. అవునవును. అది మీ ఫేవరెట్ సాంగ్ కదా? ఆ సినిమా ఫేవరెట్ మేడం. కొత్త బంగారులో అంటే నాకు సినిమానే ఫేవరెట్. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు కొత్త బంగారులో? ఇంటర్మీడియట్ మేడం. ఇంటర్మీడియట్ కరెక్ట్ ఇంటర్మీడియట్ టైంలో దిగింది. దిగితే అది అంటే ఇందా కూడా సార్ చెప్పిన మేడం, దిల్రా సార్ ఒకటే రోజు 3 సార్లు చూసిన మేడం సినిమా. 3 సార్లు ఒకటేసారి టికెట్. అప్పుడు సీట్లు నెంబర్లు ఏమి ఉండకపోయేటి. కొనుక్కున్నా పాలవంచ వెంకటేశ్వర థియేటర్లో ఒక షో అయిపోగానే ఒక షో అయిపోగానే ఒక షో. పాపం చిరంజీవి సార్ అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ప్రచారానికి వస్తుంటే కొత్తగూడెం పాలవంచల సార్ని ఇట్లా చూసిన, దూరానికి వెళ్ళి చూసి మళ్ళీ ఎమ్మటే పోయి ఆ సినిమా చూసిన. సో ఆ కొత్త బంగారులోకి అనేది నా ఏమంటారు, అది లైఫ్ టైం మూవీ. అది దాన్ని నాకు మించిన లవ్ స్టోరీ లేదు. అది సూపర్ ఆ మూవీ. దాని గురించి ఎంత చెప్పినా తప్పే. ఓకే, అందుకే 3 సార్లు చూసారు ఒకటే రోజున. ఓకే. మా ఇంటికాడ కూడా సినిమా వచ్చింది అనుకో, మన టీవీలో వస్తే అరే నీ సినిమా వస్తుందిరా అని పిలుతారు. నీ సినిమా? ఈవెన్ మా అమ్మ కూడా అరే నీ సినిమా వస్తుందిరా అంటాడు. అట్లా అలవాటు అయింది మా వాళ్ళకి. ఇప్పుడు ఆ ఒక్క సీన్ ఉంది కదా, ఇద్దరిని కనెక్ట్ చేసే దగ్గర పాటలు పెడతారు కదా. ఆ పాటలు పెట్టే దగ్గర ప్రతి ఒక్కటి 90s కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే కొత్త బంగారులోకి వచ్చిందో అందరూ అసలు సీట్లో కూర్చోలే. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో కూడా కూర్చోలే, అందరూ అరుస్తూ గోల్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా కనెక్ట్ అయింది. సూపర్ మేడం. మీరు ఏమైనా కార్బన్ 4 వాడేవాళ్ళ? ఎక్కడ పెట్టారా? అప్పుడు అంతా 2010 అంటే అదే. బట్ అది చూపిస్తూ పదిమాల అదేంటి ఫోన్ పడైపోతే అలా అనేవాళ్ళ? ఇలా ఇట్లా కొడితే ఇప్పుడు ఇట్లా కొట్టినా అనుకో టక్కున కొట్టి, లేకపోతే ఇట్లా నెత్తి కొడతాం కదా మేడం. ఫోన్ బ్యాటరీ పని చేయకపోతే నెత్తి కొడతాం, లేకపోతే చిన్న కాగితం ముక్క తీసుకొని బ్యాటరీ పెడితే ఛార్జింగ్ వస్తుంది కదా మేడం. కాగితం ముక్క లోపల పెట్టేది బ్యాటరీ కూడా చెల్లికి మధ్యలో. లేకపోతే నాలుగతో అంటే చట అంటే ఏమంటారు, షాక్ వస్తే పవర్ ఉన్నట్టు, లేకపోతే బ్యాటరీ ఏమంటారు ఖరాబ్ అయినట్టు. సో అట్లా అప్పుడు మాకు ఉండేవి ఆ 90s కిడ్స్. అంటే మా 2010 2009 బ్యాచ్ లా అవి వాటితోటి కనెక్ట్ అవుతారు కదా భయ్ అని చెప్పి నాకు దాంతో నేను అట్లా పెట్టుకున్నా. బాగా కనెక్ట్ అయ్యాం సార్. మా చిన్నప్పుడు రోజులు, అందరు చిన్నప్పుడు రోజులు గుర్తాయి. ఎస్పెషల్లీ కార్బన్ వాళ్ళు చాలా బాగా ప్రమోట్ అయ్యారు. అప్పటి ఫోన్లు కదా, కార్బన్ ఉండే, సిలికాన్ ఉండే, ఫర్మి ఉండే, సిగ్మాటెల్ ఉండే, G5 ఉండే, ఇవన్నీ అప్పటి. మీరు ఎప్పుడు ఫోన్ వాడారు మీ చిన్నతనంలో? ఇంటర్మీడియట్ మేడం. కొత్త బంగారులోకి అప్పుడే. అంటే అప్పుడు హాస్టల్ ఉన్నాం కాబట్టి, బాయ్స్ హాస్టల్ కాబట్టి ఫోన్ ఉండలే. మా నాన్నకు ఉండే, తర్వాత బీటెక్ వచ్చినాక ఉన్నాడు. ఏంటి సత్యం గారు బాగున్నారా? మంచిగా హ్యాపీయా? సుజాత గారు ఓకేనా? ఉమ్మతోడు హ్యాపీ మేడం. అంటే మీరు ఎక్కడ ఎంతో కొంత నవ్విచ్చారు సార్. నేను ఇంటర్వ్యూలో ఎంతో కొంత, మీరు అసలే మరీ మొహమాటంగా, నేనేమో ఎక్కువగా మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేయాలి. సరే మేడం. ఓకే.